నమస్తే, వెల్కమ్ టు 99 న్యూస్. పెద్దశంకరంపేట మండల కేంద్రమైన పెద్దశంకరంపేటలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభ రసాబసగా మారింది. అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలు రాకపోవడంతో పలువురు తమకు ఎందుకు నూతన రేషన్ కార్డులు మంజూరు కాలేవని అధికారులను నిలదీశారు. పేట తహసీల్దార్ అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని, అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఏ రమేష్, పేట పంచాయతీ కార్యదర్శి వెంకట్రాములు, పేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భవానీ, నాయకులు ఆర్ఎన్ సంతోష్ కుమార్, సుభాష్ గౌడ్, గంగారెడ్డి, భాను, విఠల్ రెడ్డి, నరసింహాచారి, హరికిషన్ అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. వాళ్ళ జాబ్ కార్డులో అది భూమి ఉంటే తీసుకోదు, భూమి లేని వాళ్ళది మాత్రమే 147 మంది వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది అన్ని రోజులు చెయ్యని వాళ్ళు ఉంటారు. ఎలిజిబుల్ ఇంద్రమ్మ, బొగ్గుల మైసక్కల, వేపని యాదమ్మ, మంగళి బుజ్జమ్మ, షేర్ల వడ్రగల్లిలో దాదాపు వడ్రగల్లో ఎవరికి తొమ్మిది వడ్రగల్లిలోని అందరికి రావాలని ఒక 10 ఏళ్ళు వచ్చినాయి. మీకు సరే చెప్తున్నానండి, ఓసారి వినండి. దానికి ఆన్సర్ ఇస్తున్నా అండి. ఒక నిమిషం, ఇది ఎప్పటి లేని ఇప్పుడు కొత్తగా పెట్టిన పథకం ఇది. ఒక మాట వినండి. దానికే ఆన్సర్ ఇస్తున్నా అండి. వినండి. ఈరోజు పేపర్ కూడా 40 లక్షల కొత్త రేషన్ కార్డు మంజూరు చేసారు. పెండింగ్ కాదు సార్, అది 4 సంవత్సరాల నుంచి పెండింగ్ జరగలేదు. అటు పోయిన మళ్ళీ దొబ్బేస్తారు, అర్థమవుతుంది.